ఏందొదినా కంగారు పడుతున్నట్టుండావు? కంగారా? అదేం లేదే. మరి నిశ్చితార్థం కాడా అందరి మొహాల్లో కానొచ్చిన సంతోషం నీ మొహంలో కానరాలేదే? ఏంది విషయం? ఈ పెండ్లి నీకిష్టం లేదా? నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? మా వాళ్ళు తొందరపడటం కాదు, నువ్వే చాలా ఆలస్యం చేసావు. ఇప్పుడు నువ్వొచ్చినా ఏం ప్రయోజనం లేదు. నా పెళ్ళికి మా అన్న ఊరందరినీ పిలిచాడు. వాళ్ళందరి ముందు మన ప్రేమ విషయం చెప్పి మా అన్న పరువు తీయమంటావా? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళిపో రవి. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఎక్కడి నుంచి వెళ్ళను సావిత్రి. రవి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి నా ప్రేమ విషయం చెప్పమంటావు? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనమే దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందాం. సావిత్రిది ఏమో వదినా. సావిత్రి, సావిత్రి, ఏం మాట్లాడుతున్నావు రవి? పారిపోయి పెళ్లి చేసుకుందామా? ఈ పరిస్థితుల్లో అంతకుమించి వేరే మార్గం లేదు సావిత్రి. ఇప్పుడు వెళ్ళి చెప్తే ఎవరు మన ప్రేమను అంగీకరించరు. అలాగని మా అన్నని మోసం చేసి నీతో రావాలా? ఏదొదినా? ఏమో ఉమాదేవి, బయటికెళ్ళి చూద్దాం పద. అన్నా, అన్నా, సావిత్రి కనిపించట్లేదు. కనిపించకపోయిందమ్మా. ఈయన ఎన్న ఉంటా చూడు. లేదు, లోనంతా వెతికినా ఉన్నా, యాడా లేదు. ఏంది రాలుడో? ఏమైనాదిరా? అది మావా, సావిత్రి కనిపించడం లేదంట. ఏంది? సావిత్రి కనబడ్డం లేదా? అదేం లేదు మావా, ఇక్కడే ఎక్కడో ఉంటది. వీళ్ళు సరిగ్గా చూడలేదు. పద, వెళ్ళి చూద్దాం పద. రై, సావిత్రి కనపడటం లేదంట, పోయి చూడు పద. మన ప్రేమకు న్యాయం జరగాలంటే ఇప్పుడు మీ అన్నని మోసం చేయక తప్పదు సావిత్రి. సావిత్రి! ఏందమ్మా, కనిపించినదా? ఎక్కడ కనిపించలేదన్నా, అంతా ఎతికేసొచ్చినా. సావిత్రి, సావిత్రి, సావిత్రి! అయ్యో మా అన్న, నా మాట విను, వెళ్ళిపోదాం. మా వాళ్ళు వచ్చేసారు. అమ్మా, నాకేదో తేడాగా ఉండింది. నేనప్పుడే పసిగట్టినానే. ఏం భవానీ, ఇందులో ఏం తిరకాసు లేదుగా? అదేం లేదు పిన్నిగారు. లేకపోతే ఈ చేతులు అక్షంతలు వేస్తాయి, ఉంటే తలకాయలు లేపుతాయి. లేదు రవి, నేను రాను. నా మాట ఇను సావిత్రి. ఇప్పుడు మీ అన్నకి నచ్చజెప్పి ఒప్పించేంత సమయం మన దగ్గర లేదు. మనం పారిపోయి పెళ్లి చేసుకుంటే మీ అన్నకి మన మీద కోపం వస్తుందేమో, కానీ ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నిన్ను చూడకుండా ఆయన ఉండలేడు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనల్ని క్షమించి చారదీస్తాడు. లేదు రవి, నేను రాను. నీ మెల్లో తాళి కట్టిన తర్వాత నేనే వెళ్లి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. మన ప్రేమని పెళ్లిని అంగీకరించమని అర్థిస్తాను. ఆలస్యం చేయకు సావిత్రి. నేను రాలేను రవి. నిన్ను వదులుకుని నేను బ్రతకలేను. నన్ను అర్థం చేసుకో. నువ్వు నాతో జీవితం పంచుకోవాలంటే నాతో వచ్చాయి. రై, పెళ్లి కూతురు కనబడిందా? అంతా వెతుకం, కనిపించలేదయ్యా. ఏయ్ సావిత్రి, ఏయ్ సావిత్రి! రై, పోయి పట్టుకోరు దాన్ని, పోయి పట్టుకో. సావిత్రి, మీ వాళ్ళు వచ్చేసారు, రా. రై, ఒరేయ్, బండి రాని అండ్రా. పెళ్లి కూతురు ఎవరితోనో లేచిపోతుంది. రే పెద్దోడా చిన్నోడా, పెళ్లి కూతురు ఎవరితోనో లేచిపోతుంది, రండ్రా.
అమ్మా అదెవరితోనో లేచిపోతుంది. సిగ్గు లేకుండా చెప్పడానికి వచ్చినావేంద్రా? ఓ పట్టుకో. అట్నే అమ్మా. చిన్నోడా, అది నీ పెండ్లాం. ఈ పొలిమేర దాటడానికి ఇల్లే. వస్తే నీ పెండ్లాంగా తీసుకురా, లేదా తల తెగ నరికి తీసుకురా పో. రేయ్ రేయ్ అదిగోరా, రేయ్ పోనీరా 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 తొందరగా. ఏందిరా, ఏమనాది? టైర్ ఇరుక్కుపోయినదయ్యా. దిగి పట్టుకోండి. ఏమండి? రేయ్ రేయ్ ఏమైందిరా? ఎరా కనిపించారా? లేదయ్యా. రేయ్ నువ్వు అడిపోరా. రేయ్ నువ్వు ఇటుపోరా. వెళ్ళు చూడు, ఎత్తకండ్రా. సావిత్రి, వాళ్ళొస్తే చంపేస్తారు. నా మాట విను ప్లీజ్, ప్లీజ్. కొంచెం
కొంచెం ఓపిక తెచ్చుకో, మనం వెళ్ళిపోదాం నా కోసం. చంపేయండి రా అన్నే. యాడికిరా పారిపోతాండావు? మా నుంచి తప్పించుకోవడానికి ఎన్ని గుండెలు రా నీకో? మామ నీకు దండం పెడతారు మామ. కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నావు. ఇప్పుడు నీ కొడుకుతో పెళ్ళని మా ప్రేమను దూరం చేయొద్దు మామ. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏయ్, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమిస్తాననుకుంటున్నావా? ఎవరితోనే నీకు పెళ్ళి? నేసేయండి రా, నేసేయండి. రా సావిత్రి, రా, పద వెళ్దాం, పద. నాయనా, 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 నాయనా. తమ్ముడు, చంపేశారా నాయన్ని? చంపేశారు తమ్ముడు. మన కుటుంబానికి అన్యాయం చేశారా? రేయ్, నాయన్ని చంపేశారా తమ్ముడు? వదలొద్దు రేయ్ చిన్న, వాడిని వదలొద్దురా. వాడి తల నరికి దాన్ని తీసుకురా, పొండే.
నన్ను ప్రేమించిన పాపానికి నువ్వు చావుతో పోరాడుతున్నావు. రవి 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 చూడు బాగా చూడు, వీడొచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి కాదు, నా చేతిలో చావడానికి. రేయ్, దాన్ని మండపానికి తీసుకెళ్ళండ్రా, వీడిని చంపొచ్చి తాళి కడతాను. అట్టగయ్యా. రవి రవి